యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలు, మా సహోదరులు, వారికి వారి కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందనాలు, శుభములు రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నాను. ఈ దినమున ప్రపంచమంతా చాలా సంతోషకరముగా ఈ క్రిస్మస్ ని జరుపుకుంటారు. ప్రాంతీయ భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు. అన్ని ప్రాంతాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని దేశాల వారు ఈ క్రిస్మస్ ని సంతోషముగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ లోకములో, ఈ సమాజంలో ఏ భేదము లేకుండా సంతోషకరముగా జరిగే పండుగ ఏదైనా ఉన్నది అంటే అది క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతా సంతోషముగా క్రిస్మస్ దినమును సంతోషముగా జరుపుకుంటారు. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? ఆ క్రిస్మస్ అనే పేరుకు అర్థమేమిటి? ఆ క్రిస్మస్ ఎవరికి సంతోషాన్ని ఇస్తుంది? క్రిస్మస్ సంతోషించిన ప్రజలు ఎవరు? క్రిస్మస్ లోని ఆరాధనలు ఏంటి? క్రిస్మస్ మానవులకు ఏమిచ్చింది? రక్షకుడు లేకపోతే యేసుక్రీస్తు మన కొరకు ఏమి చేశాడు? ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ క్రియలు లేకపోతే చేసిన క్రియలు ఎందుకు చేశాడు? అనేక అంశాలు ఈ దినమున మీకు తెలియజేస్తాను. క్రీస్తు పుట్టుకలోని పాత్రలు ఇవన్నీ కూడా ఈ దినమున మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనము చదివిన పాఠ్యాంశములో లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువు దావీదు పట్టణమందు మనకు రక్షకుడిగా పుట్టాడు. ఆయన పుట్టుక ఈ ప్రపంచానికి సంతోషకరమైన సువార్తమానాన్ని ఇచ్చింది. ఆయన పుట్టుక ఈ ప్రపంచమంతా సంతోషభరితముగా దేవుణ్ణి ఆరాధించే ప్రజలున్నారు. ఆయన పుట్టుక ఈ లోక ప్రజలకు వెలుగునిచ్చిందని చెప్పాను. ఆయన పుట్టుక ద్వారా ఈ లోకానికి సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది, రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది, మహిమ తెచ్చిందని గత దినములలో, గత సందేశాలలో మీకు చెప్పాను. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ దినమున అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు? క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? ఎన్నో సంవత్సరాలుగా మనము క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటాం, క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటాం. ఆ క్రిస్మస్ వచ్చిన, ఆ క్రిస్మస్ జరుపుకునే దేవుణ్ణి మాత్రం మన హృదయంలోకి ఆహ్వానించట్లేదు. అసలు క్రిస్మస్ CHRISTMAS, ఈ క్రిస్మస్ అనే పదాలు 9 అక్షరాలు దాగి ఉన్నాయి. ఈ 9 అక్షరాల్లో ప్రాముఖ్య విషయాలు మనం తెలుసుకుందాం. ఈ క్రిస్మస్ అనే పదంలో 9 అక్షరములకు 9 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది సి అంటే కాల్. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం.
దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, మానవుడిని పిలవడానికి వచ్చాడు. ఈ సీకి ఉన్న అర్థం ఏమిటంటే, దానికి ఉన్న వివరణ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో నుండి దశలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 11వ వచనంలో దేవుని మహిమను, దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి మానవులను పిలుస్తున్నాడు. మానవులను పిలవడానికి ఆయన వచ్చాడు. ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి, ఆయన చెప్పిన విధముగా నడుచుకోవడానికి మనల్ని ఆయన పిలవడానికి వచ్చాడు. రెండవది హెచ్ అంటే హీల్. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. ఈ హెచ్చుకున్న అర్థం ఏమిటంటే హీల్. హీల్ అంటే బాగు చేయడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ప్రజలను, గురుడి వారిని, చెరలో ఉన్న వారిని, నలిగిపోయిన వారిని విడిపించడానికి వచ్చాడు. ఈ అర్థము మీకు తెలుసని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎన్నో దినముల నుండి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. అయినప్పటికీ ఈ సందేశాన్ని తెలియని వారు తెలుసుకోవాలని మరలా నేను చెబుతున్నాను. హెచ్ అనే పదానికి హీల్ అంటే ఆయన బాగు చేయడానికి వచ్చాడు. ఆయన కృంగిపోయిన ప్రజలను లేపడానికి వచ్చాడు. సమస్యలతో ఉన్న ప్రజలను బాగు చేయడానికి వచ్చాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం చూడవచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారును వినునట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొనుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రజలను బాగు చేయడానికి, చెవిటి వారిని, మూగవారిని బాగు చేయడానికి వచ్చాడు. మూడవది ఆర్. ఈ క్రిస్మస్ లో 3వ అక్షరం ఆర్. ఆర్ అనగా రెడీమ్. రెడీమ్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. ఈయన ఎందుకు వచ్చాడంటే, ఈ లోకానికి ఈ క్రిస్మస్ పండుగను ఎందుకు తెచ్చాడంటే, ఆయన పరిచారం చేయడానికి, చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి, అనేకులను విమోచించడానికి వచ్చాడు. ఆయన విమోచించడానికి వచ్చాడు. ఆయన తన ప్రాణంను అర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నాలుగవది క్రిస్మస్ లో ఐ అంటే ఇంపార్ట్. ఐ అంటే ఇంపార్ట్. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయవచ్చు, దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దొంగతనము, హత్యను, నాశనము చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలిగినట్లు కలుగుటకును, అది సమృద్ధిగా చేయుటకును నేను వచ్చి తిని జీవము ఇవ్వడానికి వచ్చాడు. ప్రజలకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. ప్రజలకు లేకపోతే అక్కడ గొర్రెలు ఏంటంటే దేవుని శిష్యులు, లేకపోతే దేవుని ప్రజలు, దేవుని మంద, వారికి జీవం ఇవ్వడానికి వచ్చాడు. 5వ పదము ఎస్. ఎస్ అనగా సీక్. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే,
నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పింది. నశించిన దాన్ని వెతకు రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడు. ఈ క్రిస్మస్ ని మనకు తెచ్చాడు, మనకు ఇచ్చాడు. ఆరవదిగా క్రిస్మస్ లో 6వ అక్షరం డి. డి డి అనగా టీచ్. టీచ్. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూద్దాం. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చినను గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. ఇక్కడ దేవుడు బోధిస్తున్నాడు. దేవుడు బోధిస్తున్నాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ 6వ పదము టీచ్, బోధించడానికి ఆయన వచ్చాడు. 7వ పదము క్రిస్మస్ లో ఎం. ఎం అంటే మినిస్టర్. మినిస్టర్ అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే 28వ వచనంలో మనం చూస్తే అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరిచారం చేయడానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే పరిచారం చేయడానికి వచ్చాడు. 8వ అక్షరం ఏ. ఏ అనగా అబాలిష్. అబాలిష్ అంటే పాపములను తీసివేయడానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపములు తీయడానికి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఈ లోకమునికి వచ్చాడు. చివరి అక్షరం ఎస్. ఎస్ అంటే సేవ్. సేవ్ అంటే పాపులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన పాపులను పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమై కోరుచున్నాను గాని బలి కోరను. ఆయన పాపులను పిలువని వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ అంటే ఏమిటంటే మానవుడిని పిలవడానికి వచ్చాడు, మానవుని బాగు చేయడానికి వచ్చాడు, మానవులను విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, మానవ ప్రజలకు జీవం ఇవ్వడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన బోధించుటకు ఈ లోక ప్రజలకందరికీ బోధించి మారు మనసు మార్గము, మంచి జీవ మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఆయన పరిచారం చేశాడు, అనేక మందికి పరిచారం చేశాడు, సువార్తను ప్రకటించాడు, పాపములో తీయడానికి తన్ను తానుగా అర్పించుకుని సిలువలో బలి అయిపోయాడు. ఆయన ప్రజలను కాపాడడానికి, ప్రజలను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ దినమున ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, ఈ క్రిస్మస్ దినమున ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే క్రీస్తు లేకుండా క్రిస్మస్ ను ఎక్స్మస్ గా మార్చేస్తున్నారు. వారి జీవితంలో క్రీస్తు ఉండట్లేదు. అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ అంటే అర్థము తెలియని వ్యక్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. నేటి క్రైస్తవ జీవితం కోసం ఆలోచన చేస్తే అసలు క్రిస్మస్ అంటే ఏమిటి, క్రిస్మస్ లోని అర్థం ఏమిటి, క్రిస్టమస్ దేనికోసము, ఎవరిని రక్షించడానికి వచ్చింది, ఈ విషయాలు తెలియట్లేదు చాలా మందికి. ఆదివారము లేకపోతే క్రిస్మస్ వచ్చింది కనుక మందిరానికి వెళ్ళాలి. మనము క్రైస్తవులు కనుక ఈరోజు మనం చర్చికి వెళ్ళాలేమో క్రిస్మస్ కనుక. అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారు కనుక మనము కొత్త బట్టలు కట్టుకోవాలేమో. అందరూ సన్నిధానంలో స్వీట్లు కేకులు పంచుతారు కనుక మనము ఏమైనా ఇవ్వాలేమో. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే, ఇది కాదు క్రిస్మస్ అంటే. ఆయన ఏం చెప్తున్నాడంటే లోక ప్రజలకు
సంతోషకరమైన సువార్తమానమును ప్రకటించాడు. సంతోషకరమైన సువార్తమానము ఆయన పుట్టుక ద్వారా వచ్చింది. ఆ సంతోషాన్ని ఎవరు కలిగి జీవించాలి? ఆ సంతోషాన్ని ఎవరు పంచుకోవాలి? ఇది క్రైస్తవ జీవితము. ఇది క్రైస్తవ జీవితము. నేటి ప్రజలు క్రైస్తవుల కోసము నేను ప్రత్యేకముగా మాట్లాడుతున్నాను. క్రిస్మస్ అంటే దేవుడు ఏమి తెచ్చాడు, ఏమిచ్చాడో, ఆయన ఎందుకు వచ్చాడో అవి తెలుసుకోవాలి. మనం అవి తెలుసుకోవాలి. క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. క్రీస్తు మన జీవితంలో లేకుండా క్రిస్మస్ కు ఆచారబద్ధంగా చేసుకుంటున్నారు. క్రిస్మస్ ను ఎక్స్మస్ గా మార్చేస్తున్నారు నేటి ప్రజలు. సంతోషకరమైన సంతోష జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు ఆ క్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించక, ఆ క్రీస్తుని మన జీవితంలో ఉంచుకొనక, మన హృదయంలో తనకు చోటు ఇవ్వకుండా, దేవుడికి స్థానం ఇవ్వకుండా, లోక మాదిరికరంగానే విగ్రహారాధన చేసే ప్రజలు విందులతో, వినోదాలతో, మందులతో, వంటలతో, పిండి వంటలతో సంబరాలు చేసుకోవడానికి కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ నాడు క్రీస్తును మర్చిపోయే, క్రీస్తును పక్కన పెట్టే బిడ్డలుగా ఉన్నాము. అసలు క్రీస్తు మన జీవితంలోకి ఉండకుండా తీసి పక్కన పెట్టే బిడ్డలుగా ఉన్నాము. చాలా మంది ప్రజలు, చాలా మంది బిడ్డలు క్రిస్మస్ను ఆత్మీయంగా జరుపుకోవాలి కానీ ఆచారబద్ధంగా జరుపుకుంటున్నారు. చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. సాంప్రదాయబద్ధకంగానో లేకపోతే ఆచారబద్ధంగానో ఈ దినమున మన మందిరంకి వెళ్ళాలేమో, ఈ దిన మన దేవుని సన్నిధానంలో మనం ఉండాలేమో, ఇది ఒక ఫార్మాలిటీగా మనం వెళ్ళాలేమో అని జరుపుకునే బిడ్డలు ఉన్నారు. క్రైస్తవుడు అంటే దేవుని కుమారుడు. క్రైస్తవుడు అంటే లోక ప్రజలను దేవుని వైపుకు నడిపించే కుమారుడు. క్రైస్తవుడంటే క్రీస్తును పోలిన వాడు. క్రైస్తవుడంటే క్రీస్తును మాదిరి ఆయన ఆజ్ఞలు అనుసరించేవాడు. క్రైస్తవుడంటే ఈ లోక ప్రజలకు వ్యతిరేకముగా దేవుని వైపుకు నడిపించే ప్రజలుగా ఉండే ప్రత్యేకమైన జీవితాన్ని అలవర్చుకున్నవాడు క్రైస్తవుడు. క్రిస్మస్ నాడు దేవుడు నీ కొరకు క్రీస్తును బహుమానంగా ఇచ్చాడు. దేవునికి మనం ఏమే ఇవ్వగలుగుతున్నాం ఈ క్రిస్మస్ దినాన? ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు బహుమానంగా ఈ లోకానికి పంపించాడు. ఆయన పుట్టుక ద్వారా మాత్రమే మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఆయన పుట్టాడు కనుక మాత్రమే మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం. కొంతమంది ఈ క్రిస్మస్ దినమున కొత్త బట్టలు ధరించాలి, లేకపోతే మనం సంతోషకరముగా ఉండాలి కనుక, అందరిలో గొప్పగా ఉండాలి కనుక కొత్త బట్టలు ధరించాలని ఆలోచన చేస్తున్నారు. కానీ యేసును మన హృదయంలోకి, మన శరీరంలో ధరించుకోలేకపోతున్నాం. ఆ యేసుక్రీస్తుని మనకు కవచముగా, లేకపోతే మన హృదయంలో, మన శరీరంలో ఆయన్ని ఉంచలేకపోతున్నాం, ఆయన్ని ధరించుకోలేకపోతున్నాం. అనేక మంది ప్రజలు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. సంబరాలు, సంతోషాలు చేసుకోవడానికి మాత్రమే ఆయన సన్నిధిలోకి క్రిస్మస్ దినమున ఆచారబద్ధంగా వస్తున్నారు. ఇది ఆచారమైన పండుగ కాదు,
ఆచారబద్ధముగా చేసుకునే పండుగ కాదు. దేవుడు ఏం చెప్పాడంటే క్రిస్మస్కి అర్థం చెప్పాను. అసలు క్రిస్మస్ అంటే ఏమిటో కొన్ని విషయాలు మీకు బైబిల్ గ్రంథంలోంచి మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు మరియ గర్భంలో ఉద్భవించిన సమయం నుండి ఏం జరిగిందో మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ యోసేపు అనుమానముతో మరియ గురించి ఆలోచన చేస్తున్నాడు యోసేపు. అప్పుడు దేవుడు దూత ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన మరియా గర్భము ధరించింది. ఇక్కడ గర్భము ధరించుట వలన మరియా యేసు ప్రభు ఆ గర్భము ద్వారా పుట్టాడు. ఈ మరియా గర్భము ధరించుట ద్వారా యోసేపులో అనేక అనుమానాలు కలిగినాయి. దూత మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడకుము, పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెబుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, భయమును వీడుట, యోసేపుకు కలిగిన భయము లేకపోతే యోసేపుకు కలిగిన అనుమానము ప్రభు దూత ద్వారా భయమును వీడుట. యేసుక్రీస్తు ప్రభు పుడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. మరియ ద్వారా గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలనని యోసేపుకు ప్రభు దూత చెప్తున్నాడు. భయపడకు, ఆమెను చేర్చుకున్నటకు భయపడకు, భయమును వీడుట. మొట్టమొదటిది క్రిస్మస్ అంటే ఏమిటంటే భయమును వీడుట. రెండవది 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అక్కడ పరిశుద్ధ కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆ కార్యం, పరిశుద్ధ కార్యము జరిగినది. అదే అధ్యాయము 1వ వచనం 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాప విమోచన పొందుటకు తన ప్రజలను ఆయన రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. అదే అధ్యాయంలో ఆయనే వారి పాపముల నుండి రక్షించును. రక్షణ పొందుట 22వ వచనంలో చూస్తే, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇక్కడ వాగ్దాన కార్యము జరిగింది. ప్రవక్తలు ముందే యేసుక్రీస్తు ప్రభు పుడతాడని ప్రవక్తలు రాశారు. వాగ్దాన కార్యం జరిగింది. అదే విధముగా 23వ వచనంలో, ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. దేవుని తోడు కలిగి ఉండుట. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని తోడు కలిగి ఉండుట. 24వ వచనంలో చూస్తే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత
తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకుని దేవుడు ఆజ్ఞాపించినది చేయుట. క్రిస్మస్ అంటే ఏమి చేయాలో చెప్తున్నాను. వాక్య సందేశంలోంచి మీకు క్లుప్తంగా విభజిస్తూ చెప్తున్నాను. దేవుడు ఆజ్ఞాపించినది చేయుట. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించింది చేశాడు. ఇతరులని అవమానపరచక చేర్చుకునుట. అవమానపరచట్లేదు, చేర్చుకుంటున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చుమని చెప్పి ఆయన్ని చూచి పూజించాలని ఆసక్తి కలిగి ఉండుట. ఆయన్ని పూజించాలి, ఆయన్ని ఆరాధించాలని ఆసక్తి కలిగి ఉండుట. అదే అధ్యాయము 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చారు. ప్రభువును చూసి ఆనందం కలిగి ఉండుట. 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి చాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆయన్ని ఆరాధించుట, ఆయన్ని సమర్పించుట, ఆయనకు బంగారము బోలము వాళ్ళకి సమర్పించారు, ఆయనకి సమర్పించారు. అదే విధముగా 13వ వచనంలో మనం చూస్తే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షతమై హేరోదు ఆ శిశువును సంపరింపవలనని ఆయన వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండునని ఆమెతో అతనితో చెప్పాను. అక్కడ దూత ప్రభుదూత యోసేపుకు చెప్పినప్పుడు దేవుని చేత దేవుని మాటలను విని వారు అక్కడికి వెళ్ళారు. తొందరపాటుతనము లేకుండా దేవుని కృపను పొందుట, దేవుని శక్తిని పొందుట, దేవుడు చెప్పినది ఏమి నిరర్థకం కాదని నమ్ముట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు లోకానికి పుట్టుట ద్వారా, యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనం ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. ఈ క్రిస్మస్ అంటే ఏమిటంటే ఈ విషయాలు మన జీవితంలో ఉండాలి. క్రిస్మస్ అంటే ఏమిటంటే సంతోషముగా జరుపుకున్నంత మాత్రాన క్రీస్తు లేనంత మనము జరుపుకుంటున్నామేమో. క్రీస్తు మన జీవితంలో లేని వ్యక్తులుగా మనం ఉన్నామేమో. క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరుపుకుంటం మంచిది కాదు. క్రిస్మస్ లోని ఆరాధనలు మనం చూద్దాం. క్రిస్మస్ అంటే ఏమిటో కొన్ని విషయాలు మనం చూసాం. క్రిస్మస్ లోని ఆరాధనలు అంటే ఏమిటంటే కాపరుల ఆరాధన. క్రిస్మస్ లోని ఆరాధనలు ఏంటంటే కాపరుల ఆరాధన. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటకు క్రీస్తును ఆరాధించడానికి ఆ గొర్రెల కాపరులందరూ వెళ్ళారు. క్రీస్తును ఆరాధించడానికి వెళ్ళారు. ఈ దినమున గొర్రెల కాపరులు యేసు క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్ళారు. నేటి ప్రజలు, నేటి క్రైస్తవులు ఈ సత్యాన్ని తెలుసుకోవాలా. మనము మందిరానికి వెళ్ళేది ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. అంత మాత్రమే కాదు, దేవునికి మహిమ ఘనత మనము సమర్పించుకోవడానికి అక్కడ సాంబ్రాణి బోలములు సమర్పించుకున్నారు. ఆ గొర్రెల కాపరులు, లేకపోతే ఆ తూర్పు దేశపు జ్ఞానుల ఆరాధన రెండవది. మొట్టమొదటి కాపర్ల ఆరాధన లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడవచ్చు. రెండవది జ్ఞానుల ఆరాధన. క్రిస్మస్ లోని జ్ఞానుల ఆరాధన మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. ఆ రాజులు, ఆ జ్ఞానులు ఆయన్ని చూడటానికి, ఆయన్ని పూజించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను తెలుసుకుని ఆయన్ని చూడటానికి వచ్చారు. ఈనాడు ఒక ప్రశ్న వేసుకుంటావా? నీ హృదయంలో ఒక ప్రశ్న వేసుకుంటావా? నీ జీవితంలో క్రీస్తున్నాడా? క్రీస్తు పుట్టుక గురించి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన్ని పూజించడానికి వచ్చారు.
జ్ఞానులు, తూర్పు దేశపు రాజులు, జ్ఞానులు వచ్చి ఆయన పూజించడానికి, ఆయనకి సాగిలపడడానికి వచ్చారు. ఈ దినమున అంత జ్ఞానులు, రాజులు అందరూ వచ్చి దేవుణ్ణి స్తుతిస్తుంటే నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సమస్తము దేవునికి తెలుసు. కానీ నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. మూడవది దూతల ఆరాధన. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 2వ అధ్యాయము 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని నామమున మహిమపరుస్తూ స్తోత్రము చేసి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. అక్కడ దూతలు స్తోత్రం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుకి. ఈ దినమున దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మనము చెబుతున్నాం. ఆ రక్షకుడు మన జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నాం. సేవకులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా అందరం కూడా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడండి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అసలు రక్షకుడు మన కొరకు చేసినవేమిటి? రక్షకుడు మన కొరకు చేసినవేమిటి? ఏం చేశాడు మన కొరకు? ఆయన మన కొరకు ఏం చేశాడు? రక్షకుడు లోకానికి వచ్చి మనకేం చేశాడు? రక్షకుడు జీవితము ఎంత గొప్ప జీవితమో! ఆయన పుట్టడం ద్వారానే, ఆయన పుట్టుక ద్వారానే మనకు సంతోషం వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని మనం చెప్పగలుగుతున్నాము. కానీ ఆ రక్షకుడు మన జీవితంలో లేడు. రక్షకుడు మన కొరకు చేసినవేమిటి? రక్షకుడు మన కొరకు చేసినవేమిటో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము, రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించాడు ఒక మార్గాన్ని. మన కొరకు నూతనమైన, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఏప్రిల్ రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ఒక మార్గాన్ని మనకు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మార్గాన్ని, ఒక మాదిరిని మనకు ఉంచిపోయాడు. ఆ రక్షకుడు పుట్టుట ద్వారా మనుషులకు, లేకపోతే మానవులకు ఏం చేశాడంటే ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఒక మాదిరికరమైన మార్గాన్ని మనకు చూపించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆయనే మార్గము. ఆయన మార్గంలో నడిచే వారికి జీవం ఉంటుంది. ఆయన మార్గంలో నడిచే వారికి జీవం ఉంటుంది. మన కొరకు నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. రెండవది, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి
మనం దేవుని సముఖమందు కనబడుట కొరకు పరలోక ప్రవేశం చేశాడు. మనము పరలోక రాజ్యంలో ఉండాలని మనకు ఒక మార్గాన్ని చూపించి ఆ పరలోక రాజ్యంలోకి మనము చేరాలి. ఆ పరలోక రాజ్యంలో మనము దేవుని సముఖమందు ఉండాలని ఆయన పుట్టుట ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా దేవుడు మనకి ఈ లోక ప్రజలకు మాదిరి ఉంచాడు. దేవుడు మార్గాన్ని చూపించాడు. పుట్టుక గొప్పదే, మరణము గొప్పదే, మరలా పునరుద్ధానము కూడా గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఎవరు సంతోషపడరు, కేవలం తల్లిదండ్రులు మాత్రమే సంతోషపడతారు. కానీ దేవుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ ప్రపంచమంతా సంతోషముతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రపంచమంతా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు. తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. దూతలు కూడా దేవుణ్ణి ఆరాధించారు. దేవుని పుట్టుక అంత గొప్పది. దేవుని పుట్టుక అంత గొప్పది. దేవుని పుట్టుకను మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాము. ఈ సత్యాన్ని మీ హృదయంలోని ఎప్పుడు తీసివేయవద్దు. దేవుని గొప్ప పుట్టుక విలువ మీకు తెలియజేశాను. ఎందుకంటే ఆయన మనకు మార్గాన్ని ప్రతిష్ఠించాడు. పరలోక రాజ్యంలో దేవుని సముఖమందు మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశం, పాపములతో నరకములోకి పోవడానికి ఉన్న ప్రజలకు మార్గాన్ని, ఇది మార్గము, ఇది జీవ మార్గము, ఇది సత్యమైన మార్గము, ఇది సత్యము అని బోధించి దేవుడు ప్రజల కోసం మార్గాన్ని చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ మండే అగ్నిగుండంలో పడిపోకుండా, కాల్చబడకుండా నిత్య రాజ్య ప్రవేశం చేయడానికి తను తాను అర్పించుకొని బలిగా సిలువలో చనిపోయాడు. మూడవది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? తీతుకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. ఇక్కడ సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ అందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అందరి పాపముల కొరకు, ఈ లోక పాపముల కొరకు, లోక ప్రజల పాపముల కోసము విడిపించడానికి ప్రభువు మన కొరకు అర్పించుకున్నాడు. ప్రభువు మన కొరకు సిలువలో చనిపోయాడు. తన్ను తానే అర్పించుకుని తండ్రి చేతికి ఆత్మను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు అర్పించుకున్నాడు. 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ వండర్ఫుల్. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ప్రభువు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఆయన బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు బలిగా అర్పించుకున్నాడు? క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తు మనల్ని పరిమళ వాసనగా ఉండడానికి, మనము పరిమళ వాసనగా వెదజల్లాలని, మనము ఈ లోకానికి పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తాను ఈ లోకానికి బలిగాను అర్పణముగాను సమర్పించుకుని శిలువ మీద త్యాగం చేసి
అర్పించుకున్నాడు. మన కొరకు ఆయన రక్షకుడు మన కొరకు చేసిన కార్యాల కోసం చూస్తున్నాం. రక్షకుడు మన కొరకు చేసినవి చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుడు కురుపార్శ్వంలో కూర్చున్నవాడు, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఇక్కడ దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయవాడును ఆయనే. ఆయన మృతుల్లో నుండి చనిపోయాడు. దేవుడు కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. రక్షకుడు మన కొరకు చేసినది ఏంటంటే, ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే మనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కోసమే చనిపోయాడు. ప్రభువు మన కొరకే చనిపోయాడు. ప్రభువు మన కొరకే చనిపోయాడు, త్యాగం చేస్తాడు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం చూస్తే రెఫరెన్స్తో సహా దేవుడు చేసిన కార్యాలేంటో, దేవుడు మన కొరకు చేసినవేంటో మీకు మీ ముందుంచుతున్నాను. ఈ సత్యాలను మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని కుమారులుగా పిలువబడుతున్న క్రైస్తవ జనము క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్కున్న అర్థం ఏమిటి? క్రిస్మస్ అంటే దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలుసుకోలేని అంధకార బంధకముల్లో ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇది కాదు క్రైస్తవం అంటే. క్రీస్తు నీలో కనబడాలా, క్రీస్తు ప్రేమ నీలో కనబడాలా, క్రీస్తు వెలుగు నీలో కనబడాల. క్రీస్తు నిన్ను జ్యోతి వలె ఉంచుతానన్నాడు. క్రీస్తు మన కొరకు అర్పణముగా సమర్పించుకున్నాడు. క్రీస్తు బలి అయిపోయాడు మన కోసము. క్రీస్తు మన కోసము మార్గాన్ని ఇచ్చాడు. క్రీస్తు ఆయన సముఖమందు ఉండాలి, దేవుని రాజ్యంలోకి ఉండాలని పరలోక మార్గాన్ని మనకు పరిచయం చేశాడు. పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు మార్గాన్ని వేశాడు. మన కొరకు అర్పించుకున్న దేవుడు, మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు, మన కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉండగా మనం ఆ దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించట్లేదు. ఇదిన మన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరుడా, ఆత్మీయ కుమారుడా, దేవుడు నిన్ను ఒక మాట అడుగుతున్నాడు. దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటంటే, దేవుడు వేసే ప్రశ్న ఏమిటంటే, క్రిస్మస్ సంతోషముగా జరుపుకుంటున్నాము. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తున్నావు. ఆ రక్షణ నీలో ఉందా? ఆ రక్షణ నీ జీవితంలో ఉందా? రక్షకుడు మన కొరకే పుట్టి ఉన్నాడు, రక్షకుడు మన కొరకే పుట్టి ఉన్నాడని దావీదు పట్టణమందు ఆ సంతోషకరమైన వార్తను, సంతోషాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. ఆ రక్షకుడు నీలో ఉన్నాడా? ఆ రక్షణ నీలో ఉందా? రక్షణ అంగీకరించే బిడ్డలుగా ఉన్నామా? క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తు నీలో ఉన్నాడా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. మన హృదయాలు సరి చేసుకోవాలా. మన వ్యక్తిత్వాలు, మన హృదయాలు మోసపూరితమైనవి. అవి ఘోర పాపము చేయగలిగే హృదయములు. ఇదేనా మన ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. ప్రభు చెప్పుచున్నాడు, తన ప్రత్యక్షతలు, తన వాక్కును రిలీజ్ చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇంకను నీ జీవితంలో రక్షణ లేదా? రక్షణ లేదా? మారు మనసు కలిగి జీవించలేదా? మారు మనసు అనుభవంలోకి రాలేదా? రక్షకుడు నీ కొరకే పుట్టాడని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు పుట్టి ఉన్నాడని ఆలోచన కలిగావా?
యేసుక్రీస్తు ప్రభువు నీకు ఒక మార్గాన్ని ఉంచాడు, నీ ముందు ఒక మార్గాన్ని ఉంచాడు. అది సత్యమైన మార్గము, జీవ మార్గమని గ్రహించగలిగావా? యేసుక్రీస్తు ప్రభువు ఆయన పుట్టుక ద్వారా నీకు ఒక సంతోషాన్ని ఇచ్చాడు. ఆ సంతోషాన్ని, ఆయన రక్షణను పొందుకుని ఆ సంతోషాన్ని పంచుకోగలుగుతున్నావా? నామకార్థముగా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నావా? క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. లెక్కకు మించి లెక్క పెట్టలేనన్ని కార్యాలు చేశాడు. ఈ లెక్కకు లేనన్ని కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు నీకు గుర్తు రావట్లేదా? మనము లెక్కకు మించిన కార్యాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయే బిడ్డలుగా ఉన్నామా? కృతజ్ఞత లేని వ్యక్తులుగా జీవిస్తున్నామా? అకృతజ్ఞత లేకపోతే, అకృతజ్ఞత మన జీవితంలో లేకపోతే దేవుడికి మనము ఏ స్థానం ఇస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ సందేశాన్ని బట్టైనా, ఈ వాక్యమును బట్టైనా, అయ్యా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, ఇన్ని దినములు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు నా జీవితంలో, లెక్కకు మించిన గొప్ప కార్యాలు చేశావు, కానీ నీకు కృతజ్ఞతలుగా ఉండలేకపోయాను. అనేక మంది ద్వారా నువ్వు చేసిన గొప్ప కార్యాలకు నేను కృతజ్ఞతలుగా ఉండలేకపోయానయ్యా, నన్ను క్షమించాయని ఇదేనమున దావీదు భక్తుడు ఏ విధంగా అయితే రోదన చేశాడో, దావీదు భక్తుడు ఏ విధంగా అయితే విజ్ఞాపన చేశాడో, ఇదేనమున దేవుని పాదాల చెంతపడి దేవుని కన్నీటితో ఆయన పాదాలు కడిగి దేవుణ్ణి హత్తుకో, కృతజ్ఞతగా జీవించు, కృతజ్ఞతగా జీవించు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ప్రభువు మన కొరకు బాధను అనుభవించాడు, ప్రభువు మన కొరకు శ్రమలను అనుభవించాడు. ఆయన్ని ఆ కొరడాలతో కొడుతుంటే ఆయన శరీరము చీల్చివేయబడి ఆయన శరీరం నుండి వస్తున్న రక్తమును చూస్తే మానవుల కోసము, మన కోసము ఎన్నో బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. ఆ బాధ మన కోసమే, నీ కోసము, నా కోసమే. ఆయనకు అవసరం ఏమిటి? నిన్ను నన్ను జీవ మార్గంలోకి ఉంచడానికి, తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి, ఒక పరిమళ వాసనగా మనల్ని ఉంచడానికి, ఒక వెలుగు కరముగా మనల్ని ఉంచడానికి, నీ పాపముల కోసము, నా పాపముల కోసము బాధపడ్డాడు. శరీరం అంతా దున్నివేయబడింది, ఆ కొరడాలతో చీల్చివేయబడింది. ఆ రక్తము చిందుతుంటే దేవుడు ఎంత బాధను ఓర్చుకున్నాడు, ఎన్ని శ్రమలను ఓర్చుకున్నాడు. ఇవన్నీ దేవుడు మన కొరకు చేసిన కార్యాలే. ఆయన రక్షకుడు మన కొరకు అన్ని కార్యాలు చేస్తే మనము ఏం చేయగలుగుతున్నాం ఆయన కోసం? మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచుకున్న రాజ్యంను స్వతంత్రించుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సిద్ధపడిన రాజ్యంను స్వతంత్రించుకోమంటున్నాడు. ప్రభువు మన కొరకు రాజ్యమును సిద్ధపరిచాడు. ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభు చేసిన కార్యములు, ప్రభు మన కొరకు చేసిన
అనేకమైనవి మనం చెప్పుకున్నాం. ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఆశ. రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల కోసము చేసిన కార్యములవి, మానవుల కోసము చేసినవి అవి. యేసు క్రీస్తు ప్రభు ఆ రక్షకుడు ఎందుకు ఈ క్రియలను చేయాలి మన కోసము? ఆ రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు ఈ క్రియలు మన కోసమే ఎందుకు చేయాలో కొన్ని విషయాలు మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. యేసుక్రీస్తు ప్రభువు మన కోసమే ఎందుకు ఈ క్రియలను చేయాలనుకున్నాడంటే తన సొత్తుగా మనల్ని చేసుకోవాలనుకున్నాడు. తనకిష్టమైన ప్రజలుగా మనల్ని ఉంచుకోవాలనుకున్నాడు. తనని స్తుతించే బిడ్డలుగా మనల్ని ఉంచుకోవాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నా కుమారుడు, నా సొత్తు అని మనల్ని సొత్తుగా చేసుకోవాలని ఆశపడ్డాడు, కోరిక కలిగి ఉన్నాడు. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎలుకొని ఎన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు ప్రభువు ఈ క్రియలన్నీ ఎందుకు చేశాడంటే తనతో కూడా మనము జీవించాలని, తనతో కూడా మనము ఉండాలని. మొట్టమొదటిది తన సొత్తుగా చేసుకోవాలని ఆలోచన చేశాడు. రెండవది తనతో కూడా మనము జీవించాలి, తనతో మనము ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆనాటి దినములలో ఆదామును నిర్మించినప్పుడు ఆదాముతో దేవుడు చాలా సహవాసం చేసేవాడు. ఆదామును ఏర్పరచుకున్నది దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ ఈ రాజ్యములను, ఈ ప్రపంచములను మనుష్యుడు ఏలాలి, దేవునికి ఇష్టకరముగా, దేవునికి ప్రీతికరముగా ఉండాలని ఆదామును ఏర్పరిచినప్పుడు ఆదాము అవ్వ మాట ద్వారా, అవ్వ చెప్పిన మాటను బట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయటం ద్వారా, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించుట ద్వారా దేవుడి ఆలోచన మారింది. దేవుడు ఆదాము చేసిన తప్పు వల్ల, ఆదాము చేసిన పాపం వలన అప్పటి నుండి మానవులలో పాపము క్రమేపీ పెరుగుతూ ఉంది. దేవునికి వ్యతిరేకముగా, దేవుని వ్యతిరేకించే ప్రజలుగా బిడ్డలు మారిపోయారు. ఈ వ్యతిరేకించబడిన బిడ్డలందరూ, దేవునికి దూరమైన బిడ్డలందరూ కూడా దేవుడు సొత్తుగా చేసుకోవాలన్నాడు. దేవుడు తనతో జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ క్రియలు మన కొరకు ఎందుకు చేశాడంటే పరిమళ వాసనగా ఉండాలని చేశాడు. మనము సంతోషకరముగా ఒక పువ్వును, మనము ఒక మల్లె పువ్వును చూస్తే అది అనేక మందికి ఆహ్లాదకరమైన సువాసన ఇస్తుంది. అదే విధముగా క్రైస్తవ బిడ్డలు, దేవుని కుమారులు పరిమళ వాసనగా అనేక మందికి విడుదలిచ్చే బిడ్డలుగా, అనేక మందిని దేవునిలోకి నడిపే బిడ్డలుగా ఉండాలని దేవుడు మన కొరకు అనేక క్రియలు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తన ప్రేమను మన కొరకు పంచాడు. తన ప్రేమను ఈ మానవుల కోసము ఎంతో ప్రేమను చూపించాడు. తన ప్రేమను ప్రకటించాడు. తన ప్రేమను మనకిచ్చాడు. సంతోషముగా ఉండుట కొరకు దేవుడి క్రియలు చేశాడు. మనము జీవము గల మార్గంలో ఉండుట కొరకు దేవుడు
ఈ కార్యములు చేస్తాడు. ఆయన అడుగుజాడల్లో జీవించుట కొరకు దేవుడి కార్యము చేస్తాడు. మనము రక్షించబడుట కొరకు దేవుడి కార్యములు చేస్తాడు. దేవుడు రక్షకుడు మన కొరకు చేసినవి చూసాం. ఎందుకు ఈ క్రియలను మన కొరకు చేశాడో చూసాం. యేసు ప్రభు పుట్టుక ద్వారా మానవులు నేర్చుకోవలసిన పాఠములు ఏమిటి, మానవులు నేర్చుకోవలసిన విషయములు ఏమిటో మనము కొన్ని చూసి వాక్యాన్ని ముగించుకుందాం. యేసు క్రీస్తు ప్రభు మన కోసం పుట్టాడు, మన కోసం గొప్ప కార్యములు చేశాడు, మన కొరకు అనేకమైనవి చేశాడు. ఎందుకు చేశాడు, ఏ క్రియలు ఎందుకు చేశాడో చూసాము. ఆయన మన కొరకు ఇన్ని చేస్తే మనము ఆయన కొరకు ఏమి చేసే వ్యక్తులుగా ఉన్నాము. మనము ఈ క్రిస్మస్ దినమున ఏమి నేర్చుకోవాలా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. వారు రాజ్యమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ తూర్పు దేశ జనము తూర్పు దేశంన వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారికి ఆ శిశువు అక్కడ వారి మీదుగా నిలిచింది. వారి మీదకి అలా చూస్తున్నప్పుడు వారి జీవితము వారి ముందు నడిచింది నక్షత్రము. వాళ్ళు ఆ విధంగా వెళ్తుంటే వీళ్ళెళ్తున్న కొలది ఆ నక్షత్రము వారి ముందుగా నడిచింది. మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే భక్తి జీవితములో గమ్యము చేరే వరకు ఓపికగా ప్రయాణం చేయాలి. ఆ జనులు ఆ శిశువును లేకపోతే ఆ నక్షత్రమును చూస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే వారి ప్రయాణము యేసుక్రీస్తు కోసం గురి కలిగి ఆ నక్షత్రము వెంబడి ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనని ఆ నక్షత్రము చూపిస్తుంది ఎక్కడున్నాడని. ఒక ఆశ కలిగి ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. ఆ నక్షత్రము ద్వారా యేసుక్రీస్తు ప్రభు కనపడతాడని వారు ఆశ కలిగి వెళ్ళారు. భక్తి జీవితంలో మనము కూడా యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తును మన హృదయంలో ఉంచుకొని అనేక మందికి సాక్షికరంగా బ్రతకాల. గమ్యము చేరే వరకు ప్రయాణం సాగాల. గమ్యము చేరే వరకు నీ పవిత్రతను కాపాడుకోవాలా. గమ్యం చేరే వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా. భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనది మానవులు నేర్చుకోవలసినది మొట్టమొదటి అంశము. రెండవది 2వ వచనం 10వ వచనంలో చూస్తే ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై వారు ప్రభువును బట్టి ఆనందించారు. వారు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందించారు. వారి సంతోషము, వారి ఆనందం ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభులో వారి ఆనందం ఉంది. వారి అతిశయించట్లేదు. వారి అతిశయము కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఇది మన నీ అతిశయం ఏమిటి? నువ్వు దేవునిని బట్టే ఆనందిస్తున్నావా? దేవునిని బట్టే సంతోషించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే మనుషుల ప్రేరేపణను బట్టి, మానవుల ఆలోచనల బట్టి లోకంలోని సంతోషము కోరుకుంటున్నావా? లోకంలోని సంతోషమును కోరుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా మానవులు నేర్చుకోవలసిన విషయములు ఏంటంటే, రెండవది ప్రభువును బట్టి ఆనందించాలి. మూడవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో తల్లి అయిన మరియా శిశువును చూసి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ శిశువును చూచి, అక్కడ కామా ఉంది, ఆ శిశువును చూచి అక్కడ ఆగండి. తర్వాత ఏం చెప్తుందంటే సాగిలపడి
సాగిలపడి ఆయన్ని పూజించారు. ఇదేనా మనము సాగిలపడి పూజించే వ్యక్తులుగా ఉన్నామా? మానవులుగా యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనము నేర్చుకోవలసినది ఏంటంటే, వాళ్ళు సాగిలపడి ఆయన్ని పూజించారు. మనము ఆయనకు సాగిలపడి పూజించాలి. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఆయనకు సాగిలపడి మనం ఆరాధించాలి. ఆయనకు సాగిలపడి ఆరాధించే బిడ్డలు లేరు. ఆయన్ని యథార్థంగా కొలిచే బిడ్డలు లేరు. ఆయన్ని నమ్మకముగా భక్తిగా చేసే బిడ్డలు లేరు. అంత ఫార్మాలిటీ భక్తి, ఫార్మాలిటీ భక్తి, ఫార్మాలిటీ భక్తి. ఏ గుంపులో ఉంటున్నాం మనము? క్రైస్తవులమే, పేరుకు మాత్రమే క్రైస్తవులమే. మనకు సీనియారిటీ కావాలి, సిన్సియారిటీ అవసరం లేదు. క్రైస్తవ భక్తి జీవితంలో ఏముందంటే సీనియారిటీ కావాలని కోరుకుంటున్నారు. సిన్సియారిటీ లేదు. నీ భక్తి జీవితంలో కావాల్సినది అక్కడ ఆయనకు సాగిలపడి పూజించారంట. దేవుడు మనల్ని కూడా ఆయనకు పూజించే బిడ్డలుగా, ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా, ఆయన్ని సంతోషపరిచే బిడ్డలుగా మనల్ని ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశలను మనము త్రొంగలో తొక్కే బిడ్డలుగా ఉన్నాము. దేవుని ఆశలను, ఆజ్ఞలను లక్ష్య పెట్టే బిడ్డలుగా లేము. ఈనాటి క్రైస్తవ పరిస్థితులు అవి. సహోదరి, సహోదరుడా, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈనాటి ప్రజలు, ఈనాటి దేవుని బిడ్డలు క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉందంటే, క్రైస్తవ భక్తి జీవితం ఏ విధంగా ఉందంటే, క్రైస్తవ ఆలోచన ఏ విధంగా ఉందంటే, వారి జీవితం అంతా కూడా దేవునికి సాగిలపడి ఆరాధించే బిడ్డలుగా లేరు. దేవుణ్ణి పూజించే బిడ్డలుగా లేరు. దేవునికి నమస్కరించే బిడ్డలుగా లేరు. వారి భక్తి జీవితము వ్యర్థమైన భక్తి జీవితము. వారి భక్తి జీవితము దేవునికి విరోధమైన భక్తి జీవితము కనుక వారి జీవితం అంతా కూడా, వారి ఆలోచన అంతా కూడా దేవునిని బట్టి వారు అతిశయించట్లేదు. దేవునిని బట్టి వారు ఆనందించట్లేదు. దేవునిని బట్టి వారు సంతోషించట్లేదు. అందుని బట్టి దేవుణ్ణి మరలా సిలువ వేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుణ్ణి మరలా దుఃఖపరుస్తున్నారు. దేవుణ్ణి మరలా బాధ పెడుతున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను బట్టి ఆనందించాలి, నన్ను బట్టి సంతోషించాలి. అంతేకాని ఈ లోకమును ప్రేమించి ఈ మనుషుల మాదిరిగా, ఈ లోక ప్రజల మాదిరిగా బ్రతుకుతున్నారేమో. ఈ లోక ప్రజల మాదిరిగా ఆయన మాటలను అంగీకరించకుండా, ఆయన మాటలను గైకొనకుండా, ఆయన మాటలను పెడచెవిన పెట్టే బిడ్డలుగా ప్రవర్తిస్తున్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, నేను మీకోసము ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాను. రక్షకుడుగా మీ కొరకు పుట్టాను. రక్షణ కార్యాన్ని మీ కొరకు తెచ్చాను. రక్షణ ఇచ్చింది నేనే. రక్షణ మీ కొరకు ఇచ్చింది నేనే. ఆ పరలోక రాజ్యంలో నా సొత్తుగా, నా ప్రజలుగా ఉండాలని ఆ పరలోక రాజ్యంలోకి మార్గాన్ని ప్రతిష్ఠించాను. కానీ ఆ మార్గంలో మీరు నడవలేకపోతున్నారు. ఆ మార్గంలో మీరు నిలవలేకపోతున్నారు. ఆ మార్గంలో మీ భక్తి నిలుపుకోలేకపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, భక్తి జీవితము, నీ భక్తి జీవితము ఆయన కొరకు, ఆయన మార్గమును సిద్ధపరిచిన ప్రణాళికలో నీవు నిలబడాలా. చివరి వరకు, అంతము వరకు ఆయనలో కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా మానవులు నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే,
మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపు ఉచితమని చెప్పిరి. రాజును యేసుకు పూజించాలి, రాజులు కూడా యేసును పూజించాలని ఆలోచన ఉన్నది. రాజును కూడా యేసుని ఆరాధిస్తున్నారు. రాజులు కూడా, తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసుక్రీస్తుని స్తుతిస్తున్నారు. కానీ మనమే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం, దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. ఆ తలంపులు మన జీవితంలో లేవు, ఆ ఆశలు మన జీవితంలో లేవు. ఆ తలంపులు, ఆ కోరికలు, ఆశలు మన జీవితంలో లేక భ్రష్టమైన బ్రతుకులు, భ్రష్టమైన జీవితంలో బ్రతుకుతున్నాం. భ్రష్టమైన జీవితము ఎందుకంటే రాజును చూడాలని ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు రాజు. ఆయన పుట్టుక ద్వారా మాత్రమే ఈ లోకానికి రక్షణ వచ్చింది. నీ జీవితంలో రక్షణ వచ్చిందా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలా? ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు పుట్టుక ద్వారా మన సంతోషము, మనకు ఆనందము కలిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఆ రక్షణ మన జీవితంలో ఉందా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షణ మన జీవితంలో ఉందా? ఇదేనమన ఇంకను మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ అనుభవంలోకి రాకుండా, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించకుండా ఉండే బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినమనే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం తీసుకున్నట మంచిది, రక్షణ మార్గంలోకి వచ్చుట మంచిది. యేసు ప్రభు పుట్టుక ద్వారా మానవులు నేర్చుకోవాలనే పాఠముల్లో, యేసు ప్రభు పుట్టుక ద్వారా మానవులు నేర్చుకోవాల్సిన అంశముల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ విషయాన్ని ఇంతకు ముందే మీకు చెప్పాను. ఇక్కడ యోసేపు మరియను చేర్చుకోవడానికి, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆ గర్భము, ఆ పుట్టుక ద్వారా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పుట్టి ఈ లోకానికి రక్షణ తెచ్చాడు. కానీ యోసేపు ఏం ఆలోచిస్తున్నాడంటే, తన భార్య అయిన మరియా గర్భవతి ఎలాగయింది అని అనుమానముతో భయపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యోసేపు లేకపోతే ఆ దూత ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పాడు. ఆయనకి ఏం చెప్తున్నాడంటే, భయపడవద్దు, భయపడవద్దు అని చెప్తున్నాడు. యోసేపుతో ప్రభు దూత భయపడవద్దని చెప్తుంది. నేటి మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు భయపడకు, నిందలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టకు. నిన్ను అపహాస్యపాలు చేశారా, నిందల గుండా నడిపించారా, శ్రమలు పెట్టారా, బాధలు పెట్టారా, దేవునికి అప్పచెప్పు, దేవునికి అప్పగించు. నీ శ్రమలను, నీ బాధలను దేవునికి అప్పగించు. ఎందుకంటే యోసేపు కూడా తన భార్య కోసము అనుమానించాడు. నా భార్య గర్భవతి ఎలా అయింది అని అనుమానించాడు. కానీ ప్రభుదూత యోసేపుతో మాట్లాడింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, నీవు భయపడవలసిన అవసరం లేదని ప్రభుదూత
యోసేపుతో మాట్లాడింది. దేవుని పని చేయడానికి మనము భయపడే వ్యక్తులుగా ఉండొద్దు. నిందలు వచ్చేటప్పుడు, లేకపోతే నీవు క్రైస్తవుడు అని ప్రజలు అనుకుంటే, లేకపోతే నీవు క్రైస్తవుడు అని ఈ లోకానికి తెలిస్తే నీకేదైనా రాదేమో, ఏదైనా కోల్పోతుందని నువ్వు ఆలోచన చేస్తే అది నీ క్రైస్తవ జీవితానికి, నీ భక్తి జీవితానికి చాలా నష్టాన్ని చేకూరుతుంది. నిందలకు భయపడవద్దు. ఈ లోక ప్రజలు క్రిటిసైజ్ చేస్తే నువ్వు భయపడవద్దు. యోసేపు భయపడ్డాడు. ప్రభు దూత మాట్లాడింది. నీవు భయపడినా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ప్రభువే నిన్ను మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. నీ నిందలన్నీ కూడా ఒక దినాన్న దేవుడు మళ్ళా ఆ నిందలన్నీ కొట్టివేసి ఆ నిందలకు రెట్టింపు ఘనతను దేవుడికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇక్కడ ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన మాటలను, ఆజ్ఞ ప్రకారము యోసేపు తన భార్యను చేర్చుకున్నాడు. ఆ యోసేపు జీవితంలో అనుమానం ఉన్నా ప్రభు మాట్లాడితే తన భార్యను చేర్చుకున్నాడు. ఇక్కడ మనకు అనేక సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే మన వ్యక్తిగత జీవితము కూడా ఈ బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని ఆచరించట్లేదు. ఈ బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించట్లేదు. ఎందుకంటే మన జీవితంలో పాపములు, మన జీవితంలో ఈ లోకపు ఆలోచనలు, మన జీవితంలో ఈ లోకపు ఆశలు ఉన్నాయి కనుక ఈ లోకపు ఆలోచనలతో మన హృదయాలు, మన తలంపులు నిండిపోయాయి. ఈ లోకపు ఆలోచనలతో, ఈ లోకపు సమస్యలతో మన ఆలోచనలన్నీ కూడా ధనము సంపాదించాలని, బంగారములు సంపాదించాలని, ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించాలని ఆశపడుతున్నాము. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే మనం పరిగెత్తుతున్నాము. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే పరిగెత్తే బిడ్డలుగా ఉన్నాం మనం. ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తితే ఒక దినాన్న అవి గతించిపోతాయి, ఒక దినాన్న అవి నాశనమైపోతాయి. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు సమస్తము నాశనమైపోయి నోవాహుతో తన కుటుంబమును ఆ ఓడలోకి ఎక్కించుకున్నాడు. ఈ దినమున క్రైస్తవ కుమారుడా, సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా పిలువబడుచున్న నా బిడ్డలారా, దేవుని కుమారుడిగా నువ్వు జీవించగలిగితే ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడిచే బిడ్డలుగా ఉండాలి. మన జీవితము ఆయన కొరకే. మనల్ని తన హస్తముతో, మంటితో నరునిగా మనల్ని చేశాడు. తన జీవాత్మను మనలో ఓదుగా మనము జీవము పోసుకున్నాము. ఈ సత్యము గ్రహించక, ఈ సత్యము తెలుసుకొనక క్రైస్తవులుగా వ్యర్థమైన భక్తి చేస్తూ, ఈ లోక ఆచారాలను ఆచరిస్తూ, ఈ లోకపు అడుగులో నడుస్తూ, ఈ లోకపు అలవాట్లతో నడుస్తున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనలేకపోతున్నాము. ఆయన ఆజ్ఞలను ఆచరించలేకపోతున్నాము. ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయన మాటలను మనం పట్టుకొనలేకపోతున్నాము. ఇక్కడ యోసేపు కోసం మనం ఆలోచన చేస్తే, ప్రభు దూత చెప్పిన మాటను, ఆజ్ఞను బట్టి మరియను చేర్చుకున్నాడు. ఏదైనా మన రక్షణ లేని ప్రజల కోసము, రక్షణ లేని మానవుల కోసము, మారు మనసు లేని ప్రజల కోసము దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కొరకు నీ జీవితము ప్రత్యేకించుకోవాలని
దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కొరకు నీ జీవితము, నీ భక్తి జీవితము గమ్యము చేరే వరకు ఓపికగా ప్రయాణించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశలను, ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా మనమున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఇక్కడ ఈ లోక ప్రజలుగా, ఈ లోకంలో జీవిస్తున్న దేవుని బిడ్డలుగా మనము లోకానికి ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించే బిడ్డలుగా మనము లేవు. ఈ లోకానికి యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ కన్య అయిన మరియకు పుట్టి ఈ లోకానికి వెలుగును తెచ్చాడు. ఆ వెలుగును మనకిచ్చి ఈ లోకాన్ని వెలిగించమని మనకి ఆజ్ఞించాడు. ఆ వెలుగు మనలో నింపి ఈ లోకాన్ని వెలిగించమని మనలను తన శిష్యులుగా చేసుకున్నాడు. ఆ వెలుగు మన జీవితంలో నింపుకోలేకపోతున్నాం. ఆయన రక్షకుడు మన కొరకు వెలుగునిస్తే ఆ వెలుగు మన జీవితంలో ఉంచుకోలేకపోతున్నాం. చాలా దుఃఖంతో ఈ మాట చెబుతున్నాను. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ సహోదరులారా, దేవుడు మన కొరకు వెలుగిచ్చాడు, మనల్ని వెలిగించాడు. మనల్ని ఈ లోకంలో మండే వ్యక్తులుగా జ్యోతుల వలె చేశాడు. జ్యోతుల వలె చేసి తన సువార్తను ప్రకటించమన్నాడు. ఆ మండే వ్యక్తులుగా మనము లేము. ఆ వెలుగు మనం తీసుకునే వ్యక్తులుగా లేము. ఆ వెలుగు మన జీవితంలో లేదు కనుక మండే వ్యక్తులుగా లేకపోయాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నాకు కావాలి, నా జీవితంలో ఆయన ఉండాలి, ఆయనే నా కాపరి, ఆయనే నా దేవుడని ఎవరైతే తీర్మానం చేసుకుని ఆయన్ని మన హృదయంలో అంగీకరించుకుంటారో ఆ వెలుగు మన జీవితంలోకి వచ్చి అనేక మందిని వెలిగించడానికి, అనేక మందికి సువార్త చెప్పడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి పాలిభాగస్థలం అవుతాము. మన ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టాలంటే బంగ్లాలు ఇస్తే, ఆస్తులు ఇస్తే, ధనం ఇస్తే దేవుడు సంతోషపడడు. నీ దగ్గర ఉన్న డబ్బు దేవునికి ఇస్తే సంతోషపడడు. నీ దగ్గర ఉన్న బంగారము దేవునికి ఇస్తే సంతోషపడడు. దేవుడు సంతోషపడేది నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. నశించిపోతున్న ప్రజలకు సువార్త చెప్పి ఆ నిత్యము మండే అగ్నిలో నుండి వారిని పైకి లాగాలని దేవుడు ఆశ. అందుకే నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించమంటున్నాడు. ఈ లోక ప్రజలు నశించిపోతున్నారు. ఎంతమందో క్రైస్తవులుగా, క్రైస్తవ బిడ్డలుగా ఈ లోక ప్రజలకు మనము సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రభు దాసురాలు, ప్రభు దాసురాలు, ఆమె ప్రభు దాసురాలు. మనము దాసులుగా ఉన్నామా? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ప్రభు దాసురాలని ఆమె పిలువబడింది. ఈ దినమున మనం పిలువబడుతున్నామా? దేవుని కుమారులుగా, దేవుని దాసులుగా,
దేవుని ప్రియబిడ్డలుగా మనం పిలువబడుతున్నామా? ప్రభు దాసులుగా ఉండి ఆయన మాట చెప్పున ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మనమున్నామా? ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరి యేసు ప్రభు పుట్టుకలో తగ్గింపు ఉన్నది. ఆయన జీవితము తగ్గించుకున్నాడు. ఆయన ఎక్కడ పుట్టాడంటే ఒక సత్రములో. ఆయనకు స్థలము లేదు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన పండుకొనుటకు స్థలము లేదు. ఆ సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అది యేసుక్రీస్తు ప్రభు తగ్గింపు జీవితము. అది క్రైస్తవ జీవితము. తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సత్రంలో పరుండటకు స్థలము లేక పశువుల తొట్టిలో పరుండున్నాడు. యేసు ప్రభు పుట్టుక ద్వారా తగ్గింపు జీవితము కనపరిచాడు. యేసు ప్రభు ఆ పశువుల తొట్టిలో పడుకొని తగ్గింపు జీవితాన్ని మనకు చూపించాడు. మనల్ని కూడా తగ్గింపు కలిగి జీవించమంటున్నాడు. తగ్గించుకోవాలి. తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చించబడతారు. ఎవరైతే తగ్గింపు కలిగిన జీవితము జీవిస్తారో వారి జీవితము హెచ్చించబడుతుంది. వారి జీవితము వెలుగుకరముగా ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సంతోషకరమైన వర్తమానము మనకిచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడని. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకే పుట్టాడని సంతోషకరమైన సువార్తమానం మనకు ప్రకటించబడింది. ఆ సంతోషాన్ని మానవులుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా ఆ సంతోషం అనేక మంది ప్రజలకు ప్రకటించాలి. ఆ సంతోషాన్ని, రక్షణ గూర్చిన వార్తను మనము అనేక మంది దేవుని బిడ్డలు ఈ లోక ప్రజలకు ప్రకటించాలి. చివరిగా 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ గొర్రెల కాపరులందరూ కూడా ప్రభువుని మహిమపరిచారు. గొర్రెల కాపరులందరూ కూడా అది నిజమే, మేము చూసాము, మేము విన్నాము అని దేవుణ్ణి మహిమపరుచు స్తోత్రము చేశారు. అనేక విషయాలు మీకు చెప్పాను. ఈ దినమున క్రిస్మస్ అంటే ఏమిటి, ఆ 9 అక్షరాలకు ఉన్న అర్థాలు మీకు చెప్పాను. క్రిస్మస్ అంటే మనము ఏమి పొందుకుంటాం, క్రిస్మస్ అంటే రక్షకుడు మన కొరకు ఏమిచ్చాడు, రక్షకుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చేసినవేమిటి, ఎందుకు ఆయన మన కొరకు ఈ క్రియలను చేశాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా మానవులు నేర్చుకోవాల్సిన పాఠములు ఏమిటి, కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. చివరిగా ఈ సంతోషకరమైన సువార్తమానము ఈ లోకమంతటా ప్రకటించబడింది. ఈ సంతోషములో ఎవరుంటారు, ఎవరు సంతోషిస్తారు, ఈ సంతోషాన్ని ఎవరు ఆస్వాదిస్తారో మనం తెలుసుకుని సందేశాన్ని ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా ఈ లోకానికి సంతోషకరమైన సువార్తమానము ప్రకటించబడింది. ఆ సంతోషం ఎవరి జీవితంలో ఉండాలి, ఆ సంతోషము ఎవరికి అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను అన్నాడు.
ఆ సంతోషకరమైన వార్తను మనము తీసుకుని సంతోషించాలి. ఎవరు సంతోషిస్తారు? నీతిమంతులు సంతోషిస్తారు, యెహోవాను వెతికేవారు సంతోషిస్తారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు సంతోషిస్తారు. ప్రభువు ముందు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు, ప్రభువు మాటను నెరవేర్చేవారు, మంచి స్వభావము గలవారు, ఆయనను చేర్చుకునేవారు సంతోషిస్తారు. అంత మాత్రమే కాదు, మనము దేన్ని బట్టి సంతోషించాలంటే యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి, ప్రభువు న్యాయ విధులను బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి, రక్షణను బట్టి, ఆయన కృపను బట్టి, ప్రభువు యొక్క రక్షణ మార్గమును బట్టి, మనలను పుట్టించిన ప్రభువును బట్టి మనము సంతోషించాలి. ప్రభువు ఇస్తున్న పరలోకాన్ని బట్టి మనము సంతోషించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం గ్రంథం మనం చూడవచ్చు. ప్రభువు మన కోసము ఎన్నో చేశాడు, ప్రభువు మన కొరకు త్యాగము చేశాడు. ఎన్నో చేసి మన జీవితంలో ఆయన పుట్టుక ద్వారా మనకు సంతోషం వచ్చింది. ఆయన పుట్టుకలోని పాత్రలు గాబ్రియేలు దూత, కని అయిన మరియ, ప్రవక్తలు, గొర్రెల కాపరులు, తూర్పు దేశ జానులు, ఆయన నక్షత్రము. ఈ విధంగా క్రిస్మస్ను మనకి ఆయన అనుగ్రహించాడు. క్రిస్మస్ను మనకు అనుగ్రహించాడు. ఒక తీర్మానం తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. క్రీస్తు లేకుండా మనము క్రిస్మస్ని ఆరాధిస్తున్నామేమో. క్రీస్తు లేకుండా మనము ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు లేకుండా మనము క్రీస్తుని ఆరాధిస్తున్నామేమో. యూట్యూబ్లో చూస్తున్న నా ప్రియ సహోదరులారా, నా ఆత్మీయ బిడ్డలారా, దేవుడు మన కొరకు పుట్టాడని ఈ సత్యము నీకు తెలిస్తే, దేవుడు మానవుల కొరకు రక్షకుడిగా పుట్టాడని నీకు ఈ సత్యము తెలిస్తే, ఆయన వలన వెలుగు కలిగింది, ఆయన వలన రక్షణ కలిగింది, ఈ సత్యము నీకు తెలిస్తే, ఈ దినమునే మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకుని క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించు. క్రీస్తు ఆశపడేది అదే, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని, నశించిపోతున్న ప్రజలను రక్షించాలని ఒక తీర్మానం తీసుకోవాలా. దేవుడు మీతో మాట్లాడాలా. మా ఆశంతా, మా గురంతా కూడా, మా ఆశంతా కూడా, మా గురంతా కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని దేవుని చిత్తమైతే రాబోయే దినముల్లో నూతన మందిరములో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అనేక మంది ప్రజలకు, దేవుని ప్రజలు విడుదల పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ దినమున తీర్మానం తీసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువు నా కాపరి, యేసుక్రీస్తు ప్రభువు నా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడు అని ఒక తీర్మానం తీసుకో. గత శుక్రవారం దినమున, ఆదివారం దినమున దేవుడి మాట్లాడిన మాటలు మారు మనసు అనుభవంలోకి రావాలా, రక్షణ అనుభవంలోకి రావాలని తీర్మానం తీసుకున్న బిడ్డల కోసము, తీర్మానం తీసుకున్న ప్రజల కోసం నేను ప్రార్థన చేశాను. ఈ దినమున మరలా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము ఈ లోక ఆశల కోసము, ఎంతకాలము ఈ లోకపు అలవాట్ల కోసము, ఎంతకాలము ఈ లోక బానిసత్వానికి, ఈ లోకపు అలవాట్లతో మనం జీవిస్తాము. ఒక దినమున చనిపోతాము, ఒక దినమున ఈ మట్టిలో కలిసిపోతాము. మట్టిలో కలిసిపోయే ముందు అసలు నా జీవితం ఏంటి, నేను ఇంతకాలము
ఏమి సంపాదించాను, ఏమి ఆలోచన కలిగి ఉన్నాను. ఒకసారి నీ హృదయాన్ని ఆలోచించు, ఆలోచన చేయి. ఎందుకంటే గడ్డి పువ్వు లాంటిది జీవితము, వాడిపోతుంది, రాలిపోతుంది. ఈ గడ్డి పువ్వు లాంటి జీవితాన్ని, ఈ గడ్డి పువ్వు లాంటి ఈ జీవితం కొరకు, వాడిపోయి రాలిపోయే జీవితం కొరకు మనము పరిగెడుతున్నామేమో. ఈ వాడిపోయి రాలిపోయే జీవితం కొరకు మనం ఆశపడుతున్నామేమో. క్రైస్తవులకు దేవుని మాటలు చెబుతున్నాయి. దేవుడు ప్రత్యక్షతలు బయలుపరుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఒక సహోదరి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీడ్ హెల్ప్ లార్డ్, నీడ్ హెల్ప్ లార్డ్. నువ్వు యూట్యూబ్లో చూసే మా ప్రియ సహోదరివే, నా ఆత్మీయ కుమార్తెవే, నీ భర్తను వ్యతిరేకిస్తూ, నీ భర్తతో అసమాధానముతో, నీ భర్తతో తెగదెంపులు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నావు. నువ్వు దూర ప్రాంతంలో ఉంటావు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఎందుకు నీ బ్రతుకును నువ్వు నాశనం చేసుకోవాలని ఆలోచన చేసుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. నాకు భక్తి అవసరం లేదు, నా భర్త అవసరం లేదు, నా పిల్లల అవసరం లేదని చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయావు, చెడ్డ ఆలోచనలకు బానిస అయిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ఒక సంఘంలో కూర్చున్నావు, ఆరాధనలో ఉన్నావు, ఒక మందిరంలో నీవున్నావు. అయినప్పటికీ నీ కుటుంబం అంతా మందిరంలో ఉంది. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అయినప్పటికీ కుటుంబాన్ని ద్వేషించే వ్యక్తులుగా ఉన్నావు, దేవునికి దూరమైపోయే వ్యక్తిగా ఉన్నావు. నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చీకటి బంధకాలు, ఆ సాతాను శక్తులు, నిన్ను వ్యతిరేకపరుస్తున్న ఆ చీకటి బంధకాలన్నీ కూడా ఇప్పుడే యేసుక్రీస్తు నామములో సంపూర్ణముగా, యేసుక్రీస్తు నామములో కాలిపోవును గాక. సంపూర్ణముగా నీకు విడుదల వచ్చును గాక. నీ భర్త దేవుని పరిచర్లో వాడబడే వ్యక్తి. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీ భర్త దేవుని పరిచర్యలో ముందుగా పనిచేసే వ్యక్తి. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నువ్వు దూర ప్రాంతంలో ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్నెందుకో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రత్యక్షతలు రిలీజ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకోండి నా ప్రియ సహోదరులారా. మారు మనసు కలిగి జీవించాలి, భక్తి అనుభవంలోకి రావాలి. తీర్మానము తీసుకోండి. మన భక్తి ఏ విధంగా ఉంది? మన భక్తి జీవితము సరి అయిన భక్తి ఆలోచన చేసుకుందాం. మీ హృదయం మీద చెయ్యి వేసుకుని, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నాతో ఈ మాటలు చెప్పండి. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నీకు విరోధముగా, నీకు దుఃఖకరముగా బ్రతకనేమనయ్యా. ఈ దినమున ఒక తీర్మానం తీసుకుంటానయ్యా. నిన్ను అవమానపరిచాను, నీ మాటలను, నీ ఆజ్ఞలను గైకొనకుండా
మీరు నా జీవితంలో లేకుండా, మీ హృదయంలో నాకు నేను చోటు ఇవ్వకుండా మిమ్మల్ని బాధపరిచానయ్యా. ఈ దినమున తీర్మానం తీసుకుంటున్నానయ్యా. ఈ దినమున తీర్మానం తీసుకుంటున్నానయ్యా. మీరు నా కాపరి, మీరు నా తండ్రి, మీరు నా దేవుడు. మీరే నా జీవితంలో తండ్రిగా, కాపరిగా నన్ను ఉంచండి అయ్యా. నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభువా. నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభువా. నా భక్తి జీవితము ఇన్ని రోజులు వ్యర్థముగా ఉన్నది ప్రభువా. ఈ దినమున ఆ పాప జీవితాన్ని, ఈ రోత జీవితాన్ని, ఈ చీకటి సంబంధమైన జీవితాన్ని వదిలిపెడుతున్నాను ప్రభువా. ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. మీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా. మీ కుమార్తెగా, మీ బిడ్డగా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. నీ కుమార్తెగా జీవిస్తానయ్యా. నన్ను చేర్చుకుంటావయ్యా, నన్ను క్షమిస్తావయ్యా అని ఒక తీర్మానం తీసుకోనండి. ఒక తీర్మానం తీసుకోనండి. ఈ దినము నుండి ప్రభు కొరకు బ్రతకండి. ప్రభు కొరకు బ్రతకండి. ఒక సాక్షిగా బ్రతకండి. ఒక సాక్షిగా బ్రతకండి. దేవుడు మీరు తీసుకున్న తీర్మానాన్ని చూస్తున్నాడు. దేవుడు మీరు తీసుకున్న తీర్మానాన్ని చూస్తున్నాడు. మీ హృదయంలో ఆ తీర్మానాన్ని బట్టి, మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. రాబోయే దినములలో గుడ్ ఫ్రైడే దినమున ఈ సంఘము మందిరము ప్రారంభించిన తర్వాత, నూతన మందిరం ప్రారంభించిన తర్వాత గుడ్ ఫ్రైడే దినమున సంఘములో ఉన్న బిడ్డలకు బాప్తిస్త కార్యక్రమాలు ఉంటాయి. ఒక తీర్మానం తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకే పుట్టాడు. ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన కొరకు జీవించగలుగుతున్నామా? నామకార్థపు భక్తిలో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకొని మన జీవితము, మన భక్తి, పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనకరమైన జీవితంలోకి మనం అడుగు పెడదాం. ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. 5 దినముల్లో, 6 దినముల్లో, పాత దినములు, 5 సంవత్సరాల 6 దినముల్లో, పాత దినములు మనం వదిలిపెట్టి కొత్త సంవత్సరంలోకి రాబోతున్నాము. నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం కలిగి జీవిద్దాం. తీర్మానం చూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము, నిన్ను మహింపరిచాము తండ్రి. దేవా, ఇదేనా మన ఉద్యోగాల విషయంలో డ్యూటీలకు వెళ్ళిపోయిన ప్రజలను బట్టి దేవా, వారికి ఈ ఆరాధనలో రాలేకపోయిన బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. సంఘంలో బిడ్డలుగా ఉన్నారు తండ్రి, కానీ ఉద్యోగాల విషయంలో వారు రాలేకపోయారు. వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా నువ్వు బలపరచండి, మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఈ వాక్యాన్ని, సందేశాన్ని అనేక ప్రజలకు విలువైన సందేశముగా మీరే యూట్యూబ్లో చూస్తున్న ప్రజలకు కూడా మీరే సహాయం చేయండి. వారి జీవితాల్లో మార్చబడాలి. నశించిపోతున్న ఆత్మలు రక్షించబట్టకు మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. ఇలాగా కేక్ కటింగ్ కూడా ఉంటుంది. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి.